నమస్కారం. ఈ రోజున ఎస్టీ కమిషన్ సభ్యులుగా ఉంటూ 3 సంవత్సరాల పాటు సభ్యులుగా కొనసాగుతూ ఈ రోజున వారి యొక్క టెన్యూర్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో మాట్లాడడానికి కోరినట్టుగా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శంకర్ నాయక్ గారు నాకు గత 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందుకంటే అంతకుముందు ట్రైబల్ వెల్ఫేర్లో కూడా నేను ఒక 4 ఇయర్స్ పనిచేసినప్పుడు అక్కడికి తరచుగా గిరిజన యొక్క సమస్యల మీద తరచుగా రావటం, అప్లికేషన్లు తీసుకురావటం, ఈ అప్లికేషన్ల మీద ఫాలోఅప్ చేయటం, అప్పటి నుంచి వారు నాకు పరిచయంగా ఉన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అదే ఇందాక మా కొలీగ్ చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మేము 2021 మేలో మేము ఇక్కడ ట్రిప్ టెస్ట్ మీద వర్క్ చేయడం చూసినట్టు సార్ ఇక్కడ ఉండడం చూసి చాలా ఆనందపడ్డాం. అంతకుముందు తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తిగా చాలా ఆనందపడ్డాం. సరే, మాకు నచ్చింది ఏంటి, శంకర్ నాయక్ గారితో మాకు నచ్చింది ఏంటి అని అంటే, గిరిజన సమస్యల కోసం ఎంత దూరం అయినా సరే ప్రయాణం చేసేటటువంటి ఒక వ్యక్తి. ఆ యొక్క సమస్యలని అర్థం చేసుకోవటమే కాదు, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ మూలాలు ఉదాహరణకి మచిలీపట్నంలో మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి మీద అట్రాసిటీ జరిగితే నాగాలాండ్లోని, దానికోసం ఎంత తపన పడ్డారు, ఎంత పోట్లాడారు, అమ్మాయికి కొంత కాంపెన్సేషన్ ఇప్పించడం కోసం చెప్పి ఆయన చేసినటువంటి శ్రమ నిజంగా అభినందనీయమైందని మాత్రం. అలాంటివి చూసుకుంటే బుట్టాయిగూడెంలో ఒక చిన్న పిల్లోడిని మర్డర్ చేశారు, అంటే చనిపోయాడు, ఆ సందర్భంగా ఆయన వెళ్ళటం కానీ, లేకపోతే నిన్నటి వరకు ఆయన శ్రీకాకుళంలో పర్యటన చేయటం కానీ, ఈ పర్యటనలు ఇవన్నిటిని చూస్తుంటే గిరిజనుల యొక్క మేలు కోసం, వాళ్ళ యొక్క బాగు కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పడేటటువంటి తపన అనేటటువంటిది నిజంగా చాలా కొంతమందిలో కనపడతా ఉంది. అలాంటి నాయకుల్ని నిజంగా ప్రోత్సహించాలి, వాళ్ళు ఇంకా మంచి పదవులకి వన్నీ తేవాలి. ఎందుకంటే వాళ్ళు పై పదవికి వెళ్ళటం అలానే తద్వారా చేసేటటువంటి గిరిజనులకి చేసేటటువంటి ఒక పరిధి ఉంటుంది చూడ, పరిధి విస్తృతమైంది. ఇప్పుడు కమిషన్గా ఉన్నప్పుడు చేసేటటువంటి కొంతమందికి మేలు చేయగలిగితే, లేదు ఇంకొంచెం పెద్ద పదవికి పెద్ద దానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఉండేటటువంటి పవరు విస్తృతం అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఇంకా ఎక్కువ మందికి చేయడానికి కొంత ఆస్కారం ఉంది. ఎలాంటి పదవిలో ఆయన ఇంకా చాలా, ఎందుకంటే చిన్న వయస్కుడు, ఇలాంటి పదవులను అధిరోహించడంలో. ప్లస్ రెండోది ఏంటంటే వాక్చాతుర్యం. మిగతా వాళ్ళతో లేనిది ఆయనకు ఉన్నటువంటి ఎసెట్ ఏంటి అని అంటే వాక్చాతుర్యం. ఎక్కువగా మాట్లాడగలడు, సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకోగలడు, సబ్జెక్ట్ని చేసుకోగలడు, త్వరగా మనుషులతోటి మమేకం అవుతారు, వాళ్ళందరితోటి కలిసి వెళ్ళి తిరుగుతారు. సో తద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ అందరికీ ఫలాలు పంచుతారు. సో అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయన అభ్యున్నతికి మన అభ్యున్నతికి ఆయన కృషి చేసినట్లు ఆయనకు కూడా మనం తోడ్పాటు అందించడం వలన జరిగేటటువంటి ఇది అది అందరికీ, అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వారికి ఫలాలు అందించాలి అని అంటే, అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళందరూ పైకి వెళ్ళిన తర్వాతనే మన అందరికీ ఆ ఫలాలు అందించడానికి వచ్చినటువంటి ఇది. దాన్ని మనం అందించుకోవాలంటే అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాల్సింది, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఇంకా మరిన్ని ఉన్నత పదవులు పొందుతారని ఆశిస్తున్నాను.